నిన్న వరలక్ష్మి వ్రతం కదా. మేము ఏం చేసామంటే నైట్ వరకు అంటే గాయ్స్ ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు అంబికా విజయ్ డేస్. వెల్కమ్ బ్యాక్ టు డే 22 ఆఫ్ వ్లాగింగ్. ఇది ఒక ర్యాండమ్ డైలీ వ్లాగ్ లాంటిది అనమాట, ఆఫ్టర్నూన్ రొటీన్. సో మీరు ఈ వ్లాగ్ లో అదే చూడబోతున్నారు. ఈ వ్లాగ్ ని కంటిన్యూ చేసే ముందు మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్, కుకింగ్, షాపింగ్, డిఐవైస్ ఇలా చాలా ఉండబోతున్నాయి. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అంబికా విజయ్ డైరీస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా అసలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రోజు డే మాకు చాలా లేట్గా స్టార్ట్ అయింది. బ్రేక్ఫాస్ట్ చేయడం, ఇంకా విజయ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేనేమో బ్రేక్ఫాస్ట్ చేసి వెంటనే లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. టమాటా పప్పు ఇంకా టమాటా పచ్చడి చేసా. ఈ ఒక్క టమాటా పచ్చడి ఉంది అని అంటే పొద్దున్నే చట్నీ చేసే దిగులు ఉండదన్నమాట. ఒక 1 వీక్ పాటు అంత టేస్టీగా ఉంటుంది. ఇడ్లీకి, దోశకి, ఇంకా అన్నంలోకి సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో నేను చెప్పేస్తా, వినండి. బాండీలో కొంచెం ఆయిల్ తీసుకొని ఎండుమిరపకాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. నల్లగా కాదు, నాలాగా లైట్గా దోరగా వేయించుకోండి. ఇంకా ఎండుమిరపకాయలు, చింతపండు, చిన్నులపాయలు పక్కన పెట్టేసుకోండి. అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసి టమాటాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి జస్ట్ ఆయిల్ ఇలా కనిపిస్తూ ఉండాలి. అలా టమాటాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారేంతవరకు ఉంచి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న ఎండుమిరపకాయలు, చింతపండు, ఇంకా చిన్నులపాయలు వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ లాగైనా గ్రైండ్ చేసుకోవచ్చు, లేకపోతే కోర్స్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకొని టమాటాలు చల్లారు ఉంటాయి కదా, ఒక స్పూన్ వేసుకోండి. ఒక్కసారి మిక్సీ చేయండి. అప్పుడు అనుకోండి ఈ కారం ఆ టమాటాలకి బాగా పట్టేస్తుంది. ఆ తర్వాత మిగిలిన టమాటాలు కూడా వేసేసుకొని అప్పుడు మనకి నచ్చిన కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవడమే. పచ్చడి మిక్సీ వేసేటప్పుడే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిపోతుంది. ఇంకా టెక్స్చర్ మన ఇష్టం, కోర్స్గా అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా మెత్తగా అయినా రుబ్బేసుకోవచ్చు. ఇప్పుడు అసలైన పార్ట్ అనమాట, తిరగమాత పెట్టడం. ఇదే అసలు టేస్ట్ ఇస్తుంది పచ్చడికి. ఆయిల్లో తిరగమాత దినుసులు, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ రెబ్బలు, ఇంకా కరివేపాకు, ఇంగువ ఇది మెయిన్ వేసేసి కొంచెం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి కూడా వేసుకొని ఒక్క 2-3 మినిట్స్ అలా ఉంచితే చాలు. టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక 2-3 డేస్ ఉంటుంది, అలానే 1 వీక్ కూడా ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. ఇంకా వంట అయిపోయింది కదా, విజయ్ వచ్చేంత వరకు వెయిట్ చేయడమే. ఈ లోపు నేను బట్టలు కొన్ని ఉంటే అవి ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటున్నా. లేకపోతే అవి కొండలాగా తయారైందంటే అప్పుడు అస్సలు ఫోల్డ్ చేయలేము, విసుగు పుడుతుంది అనమాట ఫస్ట్. అందుకే కొంచెమే ఉన్నాయి కదా ఫోల్డ్ చేసుకుంటూ మీతో కొన్ని విషయాలు చెప్దామని అలా మాట్లాడుతూ ఫోల్డ్ చేసా. ఇంతకీ అక్కడ ఏం చెప్తున్నానంటే ఈరోజు మా డే చాలా లేట్గా స్టార్ట్ అయింది అన్నాను కదా. ఎందుకంటే నిన్న వరలక్ష్మి వ్రతం, హాఫ్ డే అంతా ఇంట్లోనే ఉన్నాం. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి ఆఫీస్కి వెళ్ళాం. ఆల్మోస్ట్ 9:45 అయిపోయింది ఆఫీస్లోనే. ఇంకా విజయ్ అన్నారు ఏదన్నా మూవీకి వెళ్దాం, ఈ టైంలో అయితే ఎవరు ఉండరు కదా, కొంచెం రిఫ్రెష్ అయినట్టుంటుంది, నిద్ర కూడా రావట్లేదు అని అన్నారు. సరే అని చెప్పేసి 11 o'clock షోకి టికెట్స్ బుక్ చేసాం అనమాట, విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీకి. కట్ చేస్తే థియేటర్ అంతా జనాలే. మేము బుక్ చేసేటప్పుడు కూడా జస్ట్ 1-2 రోసే ఫిల్ అయి ఉన్నాయి. కానీ మేము అక్కడికి వెళ్ళేసరికి ఎంతమంది జనాలు వచ్చారంటే మూవీ కూడా అంతే బాగుంది. మాకైతే చాలా నచ్చింది. కానీ చాలా రిచ్ మూవీ అనమాట, అదే అనిపించింది. కాకపోతే మూవీ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. విజయ్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. మధ్యలో చాలా ఇమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. నాకైతే ఆల్మోస్ట్ నేను ఏడ్చేసాను అనమాట, అంత బాగుంది మూవీ. నాకైతే బాగా నచ్చేసింది. మీలో ఎవరైనా విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ చూసుంటే ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. ఇంకా నేను షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తా, రివ్యూ. ఇంట్రెస్ట్ ఉంటే మన షార్ట్స్ ఒకసారి చెక్ చేయండి. ఇంకా నేను ఆ మూవీ గురించి చెప్తూ కొన్ని బట్టలు ఇలా అయితే మడతేసేసాను. బట్టలు ఫోల్డ్ చేసేలోపు ఆల్మోస్ట్ 1:30 అయింది. మేము బ్రేక్ఫాస్టే 11 o'clock చేసాము. సో అందుకే అంత ఆకలి లేదని చెప్పేసి విజయ్ని కూడా నేను లేట్గా పిలిచాను అనమాట ఇంటికి రమ్మని చెప్పేసి. సో ఇంకా విజయ్ వచ్చేలోపు నేను ఇవన్నీ సర్ది పెట్టేసుకున్నా. ఎందుకంటే మళ్ళీ నాకు ఊరికి వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది, అందుకే ఒకేసారి అన్నీ సర్దేసుకుంటున్నా. ఇంకా విజయ్కి కాల్ చేసి చెప్పాను ఇంకొంచెం టైం పడుతుంది అన్నారు. అందుకే ఈలోపు నేను ఎడిట్ చేసుకొని వాయిస్ కూడా ఇచ్చేస్తున్నాను అనమాట. ఇలా ఇస్తూ ఉంటా, ఎడిట్ చేసుకొని అప్పుడప్పుడే వాయిస్ ఇచ్చేస్తాను. స్క్రిప్ట్ అదేం రాసుకోను, డైరెక్ట్గా చెప్పేస్తూ ఉంటా. ఇలా ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా నా డే. అయితే నేను ఎడిటింగ్ మాత్రం మ్యాక్స్ నైటే చేసేదాన్ని, ఎందుకంటే అప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి పక్కన డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి. ఈ మధ్య మాత్రం అలా కాదు, నాకు టైం దొరికినప్పుడల్లా ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను, ఎడిట్ చేసేస్తున్నా. ఎందుకంటే ఈ మధ్య మన ఎడిటింగ్ యాప్స్లో మంచి మంచి ఫీచర్స్ వచ్చాయి కదా వాయిస్ ఎన్హాన్స్ చేసుకోవడానికి. సో అందుకనమాట. ఐ హోప్ నా వాయిస్ మీకు క్లియర్గానే ఉంది అనుకుంటున్నాను. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా విజయ్ వచ్చారు, ఇద్దరం కలిసి అన్నం తిని ఆఫీస్కి బయలుదేరాం. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్ నేను ఎడిట్ చేసుకోవడం, థంబ్నెయిల్ చేసుకోవడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను అనమాట.
ఇది నా ఆఫ్టర్నూన్ రొటీన్ వీడియో. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.